డైలీ డైరెక్షన్కు స్వాగతం. మీరు ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిస్తే ఆ వాక్యమే మీకు మార్గాన్ని చూపిస్తుంది మరియు దేవుడు ఆ మార్గంలో మీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. నేటి అంశం: మీరు దేనిపై నిలబడి ఉన్నారు? మత్తయి 14:22-33 వరకు. ఆయన రమ్మనగానే పేతురు దోనదిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్లమీద నడచెను. మత్తయి 14:22-33. పేతురు నీళ్లమీద నడిచినట్లు ఈ వచనం చెబుతోంది. అది నిజమే, కాని సహజంగా చూస్తే మనిషి నీటిమీద నడవలేడు. నీరు మన బరువును మోయదు. నిజానికి పేతురు నీటిమీద కాదు, యేసుప్రభు మాటపై నడిచాడు. ప్రభు అతనితో రా అని చెప్పారు. సృష్టికర్త స్వయంగా పలికిన ఆ ఒక్క మాటలోనే పేతురును నీళ్లమీద నడిపించే శక్తి ఉంది. కాబట్టి పేతురు కేవలం నీటిమీద నడవలేదు, అతడు దేవుని వాక్యంపై నడిచాడు. దేవుని వాక్యం మనం కళ్లతో చూసే ఏ దృశ్యమైన విషయమైన కన్నా ఎక్కువ స్థిరమైనది, నమ్మదగినది. యేసు ప్రభువు ఇలా అన్నారు: ఆకాశమును భూమియు గతించునుగాని నా మాటలు ఎన్నటికినీ గతింపవు. మత్తయి 24:35. దేవుని వాక్యం పర్వతాల కన్నా, సముద్రాల కన్నా ఎక్కువ దృఢమైనది. గట్టి నేలపై నిలబడినప్పుడు ఎంత భద్రంగా అనిపిస్తుందో దానికన్నా ఎక్కువ భద్రత దేవుని వాక్యంపై నిలబడినప్పుడు ఉంటుంది. ఎందుకంటే దేవుని వాక్యం విఫలమవ్వాలంటే దేవుడే విఫలమవ్వాలి. అది ఎన్నటికీ జరగదు. అయితే దేవుని వాక్యంపై నిలబడటం అంటే ఏమిటి? ఆయన చెప్పిన దానిని విశ్వాసంతో ఆచరించడం. పేతురు విషయంలో అది పడవలో నుండి బయటికి వచ్చి నీళ్లమీద నడవడం. అతడు పడవలోనే కూర్చుని యేసయ్యా, నేను నిన్ను నమ్ముతున్నాను అని మాత్రమే చెప్పలేడు. యేసుప్రభు చెప్పిన మాటకు విధేయత చూపాల్సి వచ్చింది. మన జీవితాల్లో కూడా ఇదే సత్యం వర్తిస్తుంది. మీరు నిజంగా యేసుప్రభును విశ్వసిస్తే ఆయన మీకు చెప్పినదాన్ని చేయండి. పడవలో ఉన్నవారి మాటలు వినకండి. వారికి నీళ్లమీదికి దిగడం పిచ్చితనంగా కనిపించేది. ఎందుకంటే ప్రభువు వారిని రా అని పిలవలేదు. దేవుడు మనకు చెప్పిన వాక్యంపైనే మన విశ్వాసం నిలబడాలి. ప్రభువు మీకు ఏమని చెయ్యమని చెప్పాడు? దానిని విశ్వాసంతో చెయ్యండి. అప్పుడు దేవుని వాక్యమే మిమ్మల్ని నిలబెడుతుంది. దేవుని ఈ వాక్యము ద్వారా మీరు ఆశీర్వదించబడినట్టయితే దీనిని మీ స్నేహితులతో పంచుకోండి. మీకు మా ప్రార్థనలు అవసరమైతే దయచేసి ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. 91+9652330202. మీ దైవజనుడు రెవరెండ్ ఎం. శాంతికుమార్, హైదరాబాద్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఆమెన్ అని చెప్పండి.